కరముల కంకణములో ఈ బాల శిరమున చింతామణి నిరములలో శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని తలచరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మ భుజమంద భుజ కీర్తులు కుసుమ దంపతులు తెలియపరిచెను ప్రేమతో సంగములకు ప్రజలకు వెంటనే పుష్పములు జల్లిరమ్మ హృదయమున కానందమాయనమ్మ బాలబాలికలప్పుడు ఆసవి విరూపాక్షను వేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి చక్కగా ఆటపాటలు సాగెను బిడ్డలకు 5 ఏళ్ల వయసు నిండే అక్షరాభ్యాసముకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విద్య గొప్పగా నేర్చిరమ్మ అష్టార శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహములకు వచ్చిరమ్మ బంధువుల పిలిచిరమ్మ ఋషులు వేదములు పడియుండగా దర్శనము తల్లిదండ్రులు విరూపాక్షకు పనయములు చేసిరి రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవారికమ్మాయెను కాపురంబునకొచ్చెను గోడలు కనికరంబుగా నుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయమునకు పయనించి పెనుగొండకొచ్చెనమ్మ ఈ రాజు ఎవ్వరనిగా పాండవులు మనుమడై జయించెను చంద్రవంశము రాజుగా ఈతను ప్రఖ్యాతి కాంచెనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుగా తిరిగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూచి రాజు కనుచెలిరి కామాంధుడై వల్కెను కన్యనా విమ్మటంచు రాజు రాయబారము పంపెను వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరుల పంపిణీ యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా 53 మంది భార్యలు నీ ఇంట ఉండగానే మా వైశ్య కుల కాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురెట్లు గలుక ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెత్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుల